మునుగోడులో డీకే అరుణ ప్రచారం నిర్వహించింది. కేసీఆర్ ఇచ్చే డబ్బులు మద్యం తీసుకుని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని బీజేపీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మద్దతుగా చౌటుప్పల్ మండలంలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా మునుగోడు ప్రజల తీర్పుతో కిందికి రావాలని కేసీఆర్ అహంకారం దించాలని కోరారు. మునుగోడు ఒక దిశని చూపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తా ఉన్నాను. మేమందరితో ఆశిస్తా ఉన్నాం, మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా మునుగోడు వైపు చూస్తున్నాం. తెలంగాణ ప్రజలంతా మునుగోడు ప్రజలు హుజూరాబాద్ లో ఏ విధంగా గెలిపించి తీర్పించిందో, ఎన్ని వందల కోట్లు కాదు వేల కోట్లు ఖర్చు పెట్టినా, వందల కోట్లు కాదు వేల కోట్లు ఖర్చు పెట్టినా మరి అక్కడ హుజూరాబాద్ లో ఈటెల రాజేందర్కి ఓటేసి గెలిపించింది. మేము డబ్బులు తీసుకుంటాం, కేసీఆర్ మమ్మల్ని దోచిండు, మమ్మల్ని దోచిన డబ్బే మాకు ఇస్తున్నాడు, డబ్బులు తీసుకుంటాం, ఓటు మాత్రం బీజేపీకి వేస్తామని అలా హుజూరాబాద్ లో ఓటేసి గెలిపించిండు. ప్రజలు పెద్ద ఎత్తున తీర్పిచ్చిండు. ఆ తీర్పు తెలంగాణ రాష్ట్రానికే తనమానికమైనటువంటి తీర్పిచ్చిండు. అదేవిధంగా మునుగోడులో కూడా మునుగోడు ప్రజలు తెలంగాణ ప్రజలంతా మీ వైపు చూస్తున్నారు. మన కష్టాలు తీరాలి, తెలంగాణ ప్రజల యొక్క ఎక్కలు తీరాలి, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేరాలంటే వాళ్ళకి ఆకాశానికి ఎక్కేటువంటి కళ్ళు